హాయ్ అండి, ఈరోజు మనం మామిడి పండ్లతో జ్యూస్ చేస్తున్నామండి. వీటిని బాగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా మనము రసం తీసుకోవాలి. ఇందులో అన్ని కడుగు ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని రసం తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత జ్యూస్ చేయడానికి బెల్లం ఈ విధంగా కొద్దిగా నానబెట్టుకొని మొత్తం కరిగే వరకు ఉంచాలి. తర్వాత దీన్ని పొయ్యి మీద మరిగించుకోవాలండి. దీన్ని మనము చికెన్ రసం అంటామండి. ఈ విధంగా జ్యూస్ మామూలు రసం అంతా ఈ విధంగా చేతితోనే ఇద్దరు కాస్త వీడియోనే ఈ విధంగా అంతా రసాన్ని తీసుకోవాలండి. మనము మామిడి పండు రసాన్ని అంతా దీన్ని మనము బెల్లంను కరిగించుకోవాలండి. బాగా పాకం ఏం అవసరం లేదు, బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగించుకొని మనం చల్లారిన తర్వాత మనము మామిడి పండ్లను రసం తీసుకున్నాం కదా, దాంట్లో వేయాలండి. అంతే అండి. ఇప్పుడు ఈ బెల్లం పాకము మనము పిండినటువంటి జ్యూస్లో వేయాలండి. వేసి స్పూన్తో కలపాలి. అంతేనండి, మామిడి పండ్లతో చికెన్ రసం రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్గా దోశలు కానీ, చపాతీలు కానీ, జొన్న రొట్టెలు కానీ బాగుంటాయండి. మేము చపాతీ చేసాము. చపాతీ చికెన్ రసం కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇలాంటి రసము లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సునంద వ్లాగ్స్ 777 ఏదో